on 23rd onwards, the first parliament session and finance bill and economic resolutions will take. So during that, before that time, we have to organize some program. We have a plan that till now we demand for the merger. Actually, we supposed to go, our C committee is supposed to go in the first week of July and last week of June. But after discussion with the SEBI chairman, as per his advice and our plan, with the same first demand, that means SEBI first demand, merger of RINL with them. So accordingly they met ministers and then we involved the MC also demand the same. Then we thought, and before assembly of our state government, that is going to happen from 16th. So if we organize a program on merger and financial for the financial package, then it will be a good, so that all people, all politicians, all governments will know the importance of the RNL merger. Sir, RNL same merger. She also will match in the city. So that's why today we are organizing this program. Very important program before first session of Parliament, first session of Assembly. Thank you. ఈనాటి సభాధ్యక్షులు ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కాటు చంద్రబాబు గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే ఆఫీసర్ల అసోసియేషన్ మిగతా కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులకు, మిగతా ఆఫీసర్లకు, ఉద్యోగులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సోదరులారా, సోదరులారా, ముఖ్యంగా ఈరోజు ఆఫీసర్ల అసోసియేషన్ ఒక చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పేసి భావించి వారికి సంఘీభావం తెలియజేయడం మన కర్తవ్యం, మన బాధ్యత అని చెప్పేసి భావించి ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 2021 జనవరిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితోటి, అలాగే మిగతా మంత్రులతోటి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఇది మిగతా పరిశ్రమలతో పోల్చి చూడకండి, మీ విధానాలు ఏవైనా కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి పరిశ్రమ. అలాగే 64 గ్రామాలని తరలించి ఆ గ్రామ వాసులు త్యాగాలతో వచ్చినటువంటి పరిశ్రమ ఇది. ఈ పరిశ్రమ సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా పరిశ్రమలతో పోల్చి చూడటం భావ్యం కాదు. మీరు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మీద ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారో అలాగే అంతకంటే బాధ్యతగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీదని మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా చేయవలసి ఉన్న పని అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అక్టోబర్ 31వ తారీఖుని ఇక్కడ మన ప్రధాన రహదారిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో కూడా ఆయన తాలూకా భావజాలను చెప్పడం, టోటల్ గా కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి వస్తే దీని మీద ఖచ్చితంగా నేను నాయకత్వం వహిస్తాను, నేను ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పడం, కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో కొంతమంది చేతులు ఎత్తమంటే కొంతమంది చేతులు ఎత్తడం, కొంతమంది చేతులు ఎత్తకపోవడం, మొహమాట పడడం, ఇవన్నీ కూడా మీరంతా
చూసే ఉంటారు. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్ష నుంచి విరమింపడానికి కూడా ఇక్కడి నుంచి ఐఎన్టీసీ నాయకులైన గంధం వెంకట్రావు గారు వెళ్ళి ఆయనకి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్ష నుంచి ఉపసంహరింపడం జరిగింది. ఆ తర్వాత కూడా డిజిటల్ క్యాంపెయిన్ అన్నటువంటిది పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నేను స్టేట్ కమిటీలో సెక్రటరీని. అయితే స్టేట్ కమిటీ మీటింగ్స్ ఎన్నిసార్లు జరిగినా, మేము ఎప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్ళినా ఆయన ఏంటంటే మేము కలుపుకున్నానే, మేము మాట్లాడకుండానే స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు కూడా ఆయనే చర్చించేవారు. చర్చించి మనం ఎంత చేస్తున్నా కానీ ఎక్కడా కూడా మనకి మనం చేస్తున్నటువంటి స్పందన కూడా లేదు అని చెప్పడం జరిగింది. దాని మీదనే మేము ఏంటంటే ఆ మధ్యకాలంలో యూనియన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేటువంటిది పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ప్రచారం చేసుకుంటున్నారు. మనకు యూనియన్ లేకపోవడం వల్లే మనం చేస్తున్నటువంటిది కార్మిక వర్గంలో కానీ లేకపోతే ప్రజలకు కానీ చేరడం లేదని చెప్పి యూనియన్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఏంటంటే పోరాట కమిటీలో మా జనసేన సభ్యులకి భాగస్వామ్యం కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఈ సమస్య మీదని చాలా అంటే కాదు చాలా పాజిటివ్ గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అయితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ని కాపాడిన ఘనత ఆయనకే దక్కింది. ఖచ్చితంగా ఇవాళ మొన్న కేంద్ర మంత్రివర్యులు అవనివ్వండి, లేకపోతే సహాయ మంత్రి గారు అవనివ్వండి, వీళ్ళంతా వచ్చారు అంటే మాత్రం ఒకటి బీజేపీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు, భరత్ గారు, ఎంపీ గారు పూర్తిగా దీని మీద ఏంటంటే బాధ్యత తీసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరంతా కూడా బాధ్యత తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 రోజుల్లోనే, నెల రోజుల లోపునే ఇక్కడికి కేంద్ర మంత్రులు రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆయన డైరెక్ట్ గా ఆయన చెప్పారు మీడియాలో కూడా, నేను ప్రధానమంత్రి గారి ఆమోదం తీసుకుని అధికార ప్రకటన చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు కేంద్ర మంత్రి వచ్చారు కాబట్టి కేంద్ర మంత్రిదే పవర్ అంతా కాబట్టి కేంద్ర మంత్రి ప్రకటన చేయవచ్చు కదా, దీనికి మరలా మోడీ గారి ప్రమేయం ఏంటి అని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రోజు ప్రకటన ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామని అన్నారో ఆ ప్రకటన ఏ విధంగా వచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే ప్రకటన రావడం జరిగింది. అందువల్ల మరలా క్యాబినెట్ తాలూకా చర్చ లేకుండా, క్యాబినెట్ తాలూకా ఆమోదం లేకుండా ఆ సంబంధిత మంత్రి అనౌన్స్ చేయడం అన్నటువంటిది సాధ్యం కానటువంటిది. అందువల్ల ఏంటంటే ప్రొసీజరల్ గా చేయవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో తెలుగుదేశం నాయకులు అవనివ్వండి, బీజేపీ నాయకులు అవనివ్వండి, జనసేన పార్టీ నాయకులు అవనివ్వండి, అందరూ కూడా అదే దీని మీద ఉన్నారు, బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ పరిశ్రమ రక్షింపబడుతుంది అనే దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ ని కాపాడుకోవడం ఏ విధంగా కాపాడుకున్నామో మాకు తెలుసు. ఆ రోజైతే మాకు కూడా మీలాగే జీతాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా మేనేజ్మెంట్, మా చైర్మన్ ఆఖరికి సింహాచలం దేవస్థానం నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి శాలరీస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ టోటల్ గా నా అభిప్రాయం అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను.
చేత కాకపోతే రాజీనామా చేసి బయటికి పోవడం మంచిదే అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. టోటల్ గా బాధ్యత తీసుకోవాలి. శాలరీస్ ఇవ్వడం అన్నటువంటిది ఫస్ట్ ప్రధాన బాధ్యత. ప్రయారిటీలకు వచ్చేసరికి శాలరీస్ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే మిగతా ప్రయారిటీలు అన్ని. కానీ నేను పేపర్లో చదివాను, ఆఖరికి ఏంటంటే ఇంట్రెస్ట్లు ఇలాంటివన్నీ కూడా బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది తప్పించి ఉద్యోగుల గురించి అని చెప్పేసి ప్రయారిటీ ఇవ్వడం అన్నటువంటిది జరగడం లేదు. అందువల్ల ఖచ్చితంగా మీ తాలూకా విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆఫీసర్స్ ఈ రకంగా ముందుకు రావడం అన్నటువంటిది చాలా మనందరం కూడా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత అన్నటువంటిది ముళ్ళ సాగు లాంటిది. చాలా వాళ్ళకి ఎంప్లాయీస్ కి సర్వీస్ రూల్స్ లో చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మా షిప్యార్డ్ లో కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఆఫీసర్ అసోసియేషన్ కలిసే పనిచేసాం, ఒకే మాట ఒకే బాట. ఆ విధంగా వెళ్ళాం కాబట్టి మేము కాపాడుకోగలిగాం. ఒక పరిస్థితుల్లో మా ఆఫీసర్ మీద చర్య తీసుకోవడానికి అని చెప్పేసి మా మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తే నేను అడ్డుగా వెళ్ళి అడ్డుపడ్డాను. ఆ రకమైనటువంటి ఇది మన యూనియన్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఆఫీసర్లకు ఏదైనా జరిగితే యూనియన్స్ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఆఫీసర్స్ కూడా టోటల్ గా కరస్పాండింగ్ ఏ రకంగా జరుగుతుంది అన్నది, ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటిది ఫైర్ మూవ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి మిగతా యూనియన్స్ కానివ్వండి, వర్క్మెన్ కానివ్వండి తెలియడం కష్టం. ఆ పరిస్థితుల్లో వారు కూడా ఏంటంటే పూర్తిగా మనకి కమ్యూనికేషన్ ఇస్తూ ఇప్పుడు కూడా వారు పలానా వాళ్ళు ఇచ్చారు అన్నటువంటిది కూడా మనం బయటకు చెప్పకూడదు. ఇవాళ ఉదాహరణకి చెప్పాలంటే మా షిప్యార్డ్ కూడా మళ్ళా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతుంది. నేను రిటైర్ అయిపోయి బయటకు వచ్చినా కూడా మా ఆఫీసర్లు ఏంటంటే అప్పారావు గారు గతంలో షిప్యార్డ్ని మీరే కాపాడారు, ఈవేళ మళ్ళా మీరే కాపాడాలి అని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిణామాలని ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తుంటే మా యూనియన్స్ ఏంటంటే అక్కడ చైర్మన్కి భయపడి లెటర్లు రాయడానికి కూడా భయపడితే ఆఖరికి ఈ మధ్యకాలంలో నేనే మొత్తం ఆఖరికి రాయల్ నోట్స్ కూడా ఇచ్చాను మేనేజ్మెంట్. ఆ రకమైనటువంటి ఎప్పుడు కూడా ఏ ఆఫీసర్ ఇచ్చాడు అన్నటువంటిది మనం బయట పెట్టకూడదు, బయట చెప్పకూడదు. చెప్పకుండా వాళ్ళు మనం కాపాడుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటే ఖచ్చితంగా ఈ పరిశ్రమ ఖచ్చితంగా రక్షింపబడతాది. ఏమాత్రం కూడా అనుమానం లేదు. అతి తక్కువ వ్యవధిలోనే ఖచ్చితంగా ప్రకటన వస్తుంది. మనం ముఖ్యంగా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అని తప్పించి ఈ సెయిల్లో మెట్ చేయండి, లేదంటే ఎంఎన్టీసీలో మెట్ చేయండి అని రకరకాలైనటువంటి డిమాండ్స్ కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. అప్పటి వరకు ఈ పరిశ్రమ రన్ అవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి అన్నటువంటి దాని గురించి అని చెప్పేసి మొత్తం అందరూ కూడా పోరాటం చేసి టోటల్ గా సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ ఆఫీసర్ అసోసియేషన్ కి ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు, సంఘీభావాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, మరి అలాగే సిపి నుంచి మరియు ఇంకొక एसोसिएशन से వచ్చిన అందరికి కూడా बहुत बहुत धन्यवाद सर। इतना दूर आके आपको मदद देने आया है, बहुत बहुत भारतीय मजदूर संघ के बहुत धन्यवाद। स्टील प्लांट విషయం పోరాటాల ద్వారా వస్తుందని నమ్మేవాళ్ళు పోరాటాలు చేశారు, నిరసన దీక్షలు చేసేవాళ్ళు నిరసన దీక్షలు చేశారు. ఏ విధంగా గత గడిచిన 3.5 సంవత్సరాల్లో ఒక్క ఉక్కు శాఖ మంత్రి కూడా వచ్చి దీన్ని చూసిన పాపాన పోలేదు. దానికి కారణం కూడా మా ఉద్యమాలు చూశాడు భయపడి పారిపోయారనో అని మనం భ్రమపడ్డాం. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా మేము ప్రైవేటీకరణే మా విధానం అని చెప్పి చాలా క్లియర్గా పెట్టారు. ఆ రోజు అందుకే వాళ్ళు రాలేదు ఇక్కడికి. కానీ
జరిగిన పరిణామాలు, ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రభుత్వం యొక్క మెజార్టీలు కానీ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి తాలూకు వచ్చినటువంటి మార్పులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మద్దతుతోనే కొనసాగేటటువంటి ఒక పరిస్థితి ఎప్పుడైతే ఉత్పన్నమైందో అందువల్లనే ఇవాళ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కేసింది. కానీ మనం నిరసన ర్యాలీలు చేయడం కానీ, పోరాటాలు చేయడం ఇది కూడా ఒక భాగమే. అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా 2015 నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మొట్టమొదటి ప్రభుత్వంలోనే 2015 నుంచి మీరు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి, మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి 23 డిసెంబర్ 17 వరకు కూడా 40 फेडरेशंस सर, कम से कम 40 फेडरेशन दिल्ली में आपको मालूम होगा, पूरा दिल्ली में बहुत बार धरना किया। 40 फेडरेशन भारतीय मजदूर संघ से सीधा सीधा प्रधानमंत्री की उंगली उठा के बोला है ये ठीक नहीं बोल के, ఇలా ఎన్నో ఉద్యమాలు అందరి తరపు నుంచి అన్ని రకాలుగా చేయటం వల్లనే వచ్చింది. రాజకీయ మార్పుల వల్లనే ఇవాళ అడుగు వెనక్కేశారు. కానీ ఒక విషయం మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్ అసోసియేషన్ అవ్వచ్చు, లేకపోతే ట్రేడ్ యూనియన్ లీడర్స్ అవ్వచ్చు, మనకు సామెత ఉంది, పులి ఒక అడుగు వెనక్కేసిందంటే గుడి చూసి కొట్టడానికి తప్ప భయపడిపోయిందని మాత్రం మీరు భ్రమపడకండి. ట్రేడ్ యూనియన్ పని నిరంతరంగా చేయవలసిందే. ఈవేళ మినిస్టర్ గారు ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 22వ తారీఖునే మేము భీమవరం వెళ్ళి శ్రీనివాస్ వర్మ గారిని కలిశాం. వారితో సుమారుగా గంట పైన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం వివరించాం. అయితే శైలిలో కలపాలి అంటూనే అత్యవసరంగా యాక్సిడెంట్ జరిగిన వాడికి ఆపరేషన్ చేయవలసి వచ్చినా కానీ ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలాగే ఈ ఫస్ట్ ఎయిడ్ కోసం ఇది నిలదొక్కుని జీతాలు సకాలంలో రాజు పూర్తి ఉత్పత్తి రావడం కోసం ఏం చేయాలో మేమైతే వారికి పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ మినిస్టర్ గారు వచ్చే సందర్భంలో కాశీ విశ్వనాథరాజు గారు మనకు ఆ రోజు చెప్పారు, శ్రీనివాసవరం గారు కూడా త్వరలో మినిస్టర్ గారిని తీసుకొస్తాము, ఫస్ట్ విజిట్ మనకే ఇస్తానన్నారని చెప్పి వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14వ రోజునే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది. యాజమాన్యం మాకు స్లాట్ ఇచ్చింది మేము మినిస్టర్ గారిని కలవడానికి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో యాజమాన్యానికి మినిస్టర్ గారికి పూర్తిగా అక్కడ చెప్పేటటువంటి అవకాశం రాదు. కొన్ని పరిస్థితులు ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు అన్నమాట మేనేజ్మెంట్ దగ్గర. సో అందువల్ల మేము ముందు రోజే కుమారస్వామి గారితో కలవటం హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో సుమారుగా 25 నిమిషాల పాటు ఆయనతో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మేము అనేక సార్లు కేంద్ర మంత్రులు కలిసినప్పుడు వాళ్ళ ఒక అపోహ ఉంది, ఇక్కడి నుంచి యాజమాన్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా వీళ్ళ చేతకాంతనాన్ని కప్పుపుచ్చుకోవడానికి, వీళ్ళ అవినీతి బయటపడకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కర్స్ పని చేయరు అని చెప్పి. కానీ ఇది తప్పు అని చెప్పి నేను అనేక వేదికల మీద చేయటం, అలాగే కుమారస్వామి గారు కూడా మేము చెప్పి వింటూనే ఆయన మీరు కూడా కష్టపడి పని చేయాలని చెప్పారు, వారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, 275 పబ్లిక్ సెక్టార్లు ఉన్న ప్రతి దగ్గర కూడా చట్టబద్ధమైనటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లు అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ట్రేడ్ యూనియన్లు అవ్వచ్చు, గుర్తింపు యూనియన్లు అవ్వచ్చు, దీని తాలూకు కూడా ఎక్కడన్నా కానీ ఆ వర్కర్స్ లో 0.1% వర్కర్స్ వెల్ఫేర్ మెజర్స్ లో తిరుగుతూ ఉంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎక్కువ కనుక మీకు 150-200 మంది కనపడచ్చు, ఇది మాత్రం వర్కర్లు పనిచేయట్లేదు, అందువల్ల ఈ పాడైపోయింది అనేటటువంటిది కరెక్ట్ కాదండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, మార్పులు, మార్కెటింగ్ ఒడిదుడుకులు, అలాగే రా మెటీరియల్ లేకపోవడం, అనేక సమస్యల వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వచ్చింది తప్పితే కార్మికులు పని చేయకపోవడం వల్ల కాదు అనేది వారికి మేము స్పష్టం చేయడం జరిగింది. వారు కూడా విన్నారు. వారు నిన్న వచ్చిన తర్వాత యాజమాన్యంతోనూ అసోసియేషన్తోనూ అందరితో కూర్చొని గత 15 రోజుల నుంచి ఎక్కడైతే మినిస్టర్ గారి ఈ విశాఖపట్నం రాబోయే ముందు 2 రోజుల ముందు ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ బ్యాంకర్ చైర్మన్స్ అందరికి కూడా ఆయన కూర్చోబెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి అవసరాలేంటి, లోన్లు ఎలాగే వాళ్ళకి అన్నిటి మీద ఆయన సుమారుగా గంటన్నర చర్చ జరిపారని చెప్పారు. అది నిజమే. కాశీ విశ్వనాథరాజు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మేము శ్రీనివాస్ వర్మ గారిని కలిసిన 2 రోజుల్లోనే వారు కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి గారిని కలవటం, పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు అందరూ కలిసి కేంద్ర మంత్రి గారిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ యాజమాన్యం వాళ్ళు ప్లాంట్ విజిట్ చేసిన తర్వాత అందరి మాటల తర్వాత ప్రకటన చేశారు, చాలా క్లియర్ కట్ ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన కూడా వక్రీకరించేటటువంటి మహానుభావులు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఒక కేంద్ర మంత్రి ధైర్యంగా చెప్పగలిగాడు. ఇది పోరాటాల వల్ల అవ్వచ్చు, భారతీయ మజ్దూర్ సంఘం మేం చేసిన కృషి అవ్వచ్చు, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు చేసింది కావచ్చు, ఏదన్నా కానీ ఒక శుభసూచకం మాత్రమే. కానీ ఇల్లు అలకంగానే పండగ అనుకుంటే మాత్రం కుదరదు. కానీ భారతీయ మజ్దూర్ మినిస్ట్రీ నుంచి ఒక నివేదిక తయారయ్యి నెక్స్ట్ ఫైనాన్స్ ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడా కూడా ఫైల్ వెనక్కి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కర్మగా భారతీయ మజ్దూర్ సంఘ సహాయ సహకారాలు అందిస్తాం, సాధించి తీరుతామని తెలియజేస్తూ, అలాగే ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇప్పటి వరకు కూడా మీరు ఈ స్టీల్ ప్లాంట్ లో కొన్ని కార్మిక సంఘాలే ఉన్నాయనే భ్రమలో ఉన్నారు. తెలుసో తెలియకో తెలియదు. నేనే ఒక హెచ్ఓడి గారు మా వ్యక్తి పేరు చెప్పను, అక్కడికి వెళ్తే భారతీయ మజ్దూర్ సంఘ అని అనుమానంగా చూశాడు. ఇదే భారతీయ మజ్దూర్ సంఘ్ వాజ్పేయి గారి టైంలో కేంద్ర మంత్రులు ఇద్దరిని పట్టుకొని చేసిన కృషి ద్వారా ఇవాళ అతను కూడా భోజనం చేస్తాడు ఈ కర్మాగారం డెవలప్ అయ్యి కర్ణాటక సాధించి. కానీ వైద్య ప్రచారం చేసి మేమే నాయకులమే, వీళ్ళే నాయకులు అనేది కొంచెం ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అందరికీ ఏ పుట్లో ఏ పౌరాణిక సభ్యులు ఎవరైనా ఆఫీసర్ల దగ్గర కానీ హెచ్ఓడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ షేరింగ్, మాకేమైనా కూర్చోబెట్టి దండలేసి దండం పెట్టమని అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఏదైనా అవసరం అనుకుంటే మా కార్యకర్తలు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి, వారు మాకు అందజేస్తారు. అక్కడి నుంచి మేము ఎక్కడ తీసుకెళ్తాం. భారతీయ మజ్దూర్ సంఘ ఈ కర్మాగారానికి నిలదొక్కుకోవడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ఉండేదని మాకున్న ప్రయత్నాలన్నీ చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము పూర్తిగా అండగా నిలబడతామని చెప్పి ఈ దీక్ష తలపెట్టినటువంటి విజయ దీక్ష తలపెట్టినటువంటి సిఎస్ఓషన్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తారు. గత 1249 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. అనేక రకాలుగా ఇటు యాజమాన్యం మీద అటు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట, ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాం, వెనకడికే ప్రసక్తే లేదని చెప్పేసి. అయితే మీరందరూ కూడా ఒక్కటి తెలుసుకోవాలి, తెలుగుదేశం అనుబంధంతో ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి గెలుస్తుందో అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య అనేది పరిష్కారం అవుతూ వస్తుంది గతకాలం నుంచి కూడా. ఎందుకంటే గత ఎన్డీఏతో సంబంధం ఉన్న తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఎర్రనాయుడు గారి నేతృత్వంలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసినప్పుడు స్వయంగా మా నాయకులందరినీ కూడా వాజ్పేయి దగ్గర 45 నిమిషాల పాటు కూర్చోబెట్టి చర్చించి ఒక్కసారి అవకాశం ఇస్తే విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలో నడుస్తుందని చెప్పేసి ఆ రోజు ఒప్పించి బిఎఫ్ఆర్ బారిన పడకుండా కాపాడిన ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. అది మీరు అర్థం చేసుకోవాలి. రెండోసారి హుదూద్ టైంలో పవర్ ప్రాబ్లం వచ్చి ప్లాంట్ పూర్తిగా స్తంభించే పరిస్థితి వస్తే మనందరం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్ లో బస్సులో ఉంటే, అయ్యా మీరు ప్లాంట్ కి పవర్ పక్షంలో మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన స్వయంగా వచ్చి 48 గంటల్లో పవర్ ప్రొక్యూర్ చేసి ఈ ప్లాంట్ రక్షించింది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది మీరు గమనించారు. అదేవిధంగా మరి నీటి సమస్య, స్టీల్ ప్లాంట్ నీటి సమస్య వచ్చింది. ఆ నీటి సమస్య వచ్చినప్పుడు మరి స్వయంగా మన ప్రజెంట్ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ దేవుని ఉమాగాన్ని పంపించి కేబీఆర్ దగ్గర మన వాటర్ సప్లై డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి మీకు ఏదైతే సమస్య ఉందో నాకు తెలియజేసినట్లయితే తక్షణమే ఆ సమస్య సాల్వ్ చేసి మీకు నీటి కొరత లేకుండా కాపాడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ నడిచి చూసి అక్కడున్న సమస్యను పరిష్కరించి స్టీల్ ప్లాంట్ కి మరి నీరిచ్చి కాపాడిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని మీరు గమనించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో వెనకడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే కొన్ని కార్మిక సంఘాల నాయకులు కొన్ని చెప్పకూడదు, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు కూడా
చంద్రబాబు నాయుడు గారు నోరెప్పలేదు అన్నారు మొదలుదాకా. స్వయంగా అనకాపల్లి మీటింగ్ ఆయన చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేమో, దాన్ని పూర్తి వైభవం తీసుకొచ్చడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి బహిరంగ మీటింగ్లో చెప్పిన విషయం మీరు గమనించాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్డీసీ మేము ఇక్కడ పనిచేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాలు ఉంటేనే నాయకత్వాలు ఉంటాయి, విశాఖ ఉక్కు కర్మాలు ఉంటేనే మన భవిష్యత్తు ఉందని గమనించాలి. అందుకే నేను చెప్తున్నా, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఉందో, మరి మా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మా యొక్క పార్లమెంట్ సభ్యులకి బాధ్యత చెప్పారు. మీరు స్టీల్ మినిస్టర్తో చర్చించి దీనికి సొల్యూషన్ చెప్పి రేపు వెళ్ళే విజిట్ లో మీరు డైరెక్ట్ గా బహిరంగంగా ప్రకటన చేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడ స్టీల్ మినిస్టర్ గారు ధైర్యంగా వచ్చి ఇక్కడికి విజిట్ చూసి ఆయన ఒక మాట అన్నారు, అరే దొంగ రిపోర్టులు రాశారు, విశాఖ ఉక్కు కర్మాగారంలో తెలివైన కార్మికులు ఉన్నారు, మంచి టెక్నాలజికల్ ప్లాంట్, గతంలో ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన సంస్థ, అలాంటి సంస్థనే భ్రష్టు పట్టించేస్తున్నారంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ ప్రైవేటీకరించాం. ఏదైతే పూర్వ వైభవం ఉందో ఆ వైభవం తీసుకొచ్చడానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. ఆయన చొరవ మాట చెప్పారు, ఏదైనా ఒక అప్రూవ్ చేయాలంటే కేంద్ర కేబినెట్ లో అప్రూవ్ తీసుకోవాలి. ప్రొసీజర్ అంటే ఫైల్, ఇక్కడ చిన్న ఫైల్ ఒక సీనియర్ మేనేజర్ నోట్ షీట్ మూవ్ చేస్తే సీఎండీ అప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయాన్ని ఒక ఫైల్ గా తయారు చేసి ఆ కేంద్ర క్యాబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆయన 3 నెలల వ్యవధి చెప్పారు. 3 నెలల వ్యవధిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్వవైభవానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దాని అనుబంధ కార్మిక సంఘాలైన టీఎండీసీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బిఎంఎస్ కానివ్వండి కట్టుబడి ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, అయితే ఈ ప్లాంట్ ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. మన కరోనా కష్టకాలంలో ప్రైవేట్ కంపెనీలన్నీ మూసేసి ఆక్సిజన్ కొరత సృష్టించి ప్రజల ప్రాణాలతో చాగాన మారుతున్న టైంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆ రోజు 150 మంది కార్మికులు కోల్పోయాం. అయినా సరే పట్టు వదలకుండా మరి ఇక్కడ మనకు అప్పటికి మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. ఏదైతే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయో ఆన్లైన్ లో మాన్యువల్ మనం తీసుకుని మోడిఫికేషన్ చేసి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్ ని మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ లో పంపించి ఏదైతే ఇబ్బంది ఉందో అక్కడ అన్నింటిలో కూడా మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్ ట్యాంకర్ ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ కారు చౌకలో పంపించి భారతదేశంలో ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిన ఘనత విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ రోజు ప్రజలకు అర్థమైంది, ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలకు సేవ చేసే సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ ఉంటేనే ప్రజలకు లాభం జరుగుతుందని ఆ రోజు అర్థం చేసుకున్నారు. ప్రజల్లో వాయిస్ మారింది, అది ప్రజల ప్రతినిధులు చేరింది. అందుకే వీళ్ళు కూడా ఈరోజు మాట మార్చారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ కూడా చేయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అయిపోతే బ్రిటిష్ పరిపాలన మళ్ళీ వస్తుంది. ఎందుకంటే పెట్టుబడిదారు వ్యవస్థలోగా అన్ని కంపెనీలు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటంటే, ఈరోజు చాలా మందికి తెలియదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా రకాల ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంది. మనం చెప్పుకోలేకపోతున్నాం. ఒక స్టీల్ కాదండి, ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కావాల్సిన అమోనియం పుష్కర ఎరువుని కారు చౌకగా సప్లై చేస్తున్నాం. మీరు ఎక్కడైనా వెళ్ళి ఎరువు కొట్లు అడగండి, అమోనియం పుష్కర స్టీల్ ప్లాంట్ ఉందంటే స్టాక్ వచ్చిందండి, అయిపోయిందండి. ఎందుకంటే చక్కని క్వాలిటీ ఎరువుని రైతులకు ఎన్నో రకాల అవార్డులు పుచ్చుకున్న సంస్థ ఏదంటే విశాఖ స్టీల్ ప్లాంట్. మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి ఏదైతే మరి స్టీల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చేపట్టిన నిరాహార దీక్షకి మేము సంఘీభావం తెలుపుతూ, అయితే నేను అనుకున్నానండి, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే తిరుమల భవన్ జంక్షన్ లో చేసుంటే పబ్లిక్ కూడా బాగా హైలైట్ అయ్యేది ఈ శిబిరం. అంటే నా ఐడియా, అంటే ఒక ఎంప్లాయీగా నా ఐడియా. అయితే ఈ సంఘీభావం తెలుపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ టీఎండీసీ తరఫున శిరస్సు వంచి మరొకసారి పాదాబంధం చేస్తూ మీరు 4 స్లోగన్స్ ఇవ్వండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, కాపాడుకుందాం విశాఖ ఉక్కును, కాపాడుకుందాం విశాఖ ఉక్కును, రక్షించుకుందాం విశాఖ ఉక్కును, రక్షించుకుందాం విశాఖ ఉక్కును. సేవ్ వైజాగ్ స్టీల్.
సేవ్ వైజాగ్ స్టీల్. థ్యాంక్ యూ సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్ లో కలపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్ లో కలపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్ లో కలపాలి. సభాధ్యక్షులు స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ నాయకులైనటువంటి కాటం చంద్ర గారు, ప్రధాన కార్యదర్శి కేవడి ప్రసాద్ గారు, అలాగే అసోసియేషన్ సభ్యులకు దీని సంఘీభావంగా మొదటి నుంచి ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి సెఫీ గాని, మాకో గాని, అలాగే రిటైర్డ్ స్టీల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారం. అలాగే ఆదరణటువంటి కార్మిక సంఘ నాయకులు రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు, అలాగే పెద్దలు గరసాల అప్పార గారు, నరేంద్ర గారు అందరూ కూడా. సరే, మనం ఏదైతే గత 3.5 సంవత్సరాలుగా సుమారు 1249 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందని చెప్పాలి. దాంట్లో అందరం కూడా భాగస్వాములమే. ఆ రోజు పోరాట కమిటీ ఏర్పడినప్పుడు దాంట్లో కూడా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ నుంచి మీ ప్రతినిధులు కూడా అందులో ఉండేవారు. చాలా విషయాలు చర్చించుకొని ఉద్యమాన్ని తారాస్థాయి కంటే ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లడంలో అందరూ తాలూకా ప్రయత్నం వల్లే ఈ రోజు ప్రభుత్వంలో ఈ మార్పు వచ్చిందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అయితే కేవలం ప్రకటనకే మనం పరిమితం కాకుండా, ఆ ప్రకటనతోటే మనం సంతృప్తి చెందకుండా, అది ఏదైతే ఇవాళ కేంద్ర మంత్రి స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటన చేసేటప్పుడు ప్రకటించారో ఆ ప్రకటనని కార్యరూపం దాల్చడం కోసం ఇంకా కావలసినటువంటి ప్రయత్నాలు మనం చేయవలసినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉంది. దానికి రాజకీయ పార్టీలుగా మన మధ్య ఎన్ని ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ద్వారా మన పని, మన కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకోవాలి. దానికి ఎవరు ఉపయోగపడితే వాళ్ళు మనం ఉపయోగించుకొని, ఎందుకంటే ఈ కంపెనీని చాలా సందర్భాల్లో చాలా అనేక రకాల ఒడిదుడుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్లి మనం సాధించినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు, అప్పుడు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. మరి చాలా పెద్ద ఎత్తున మనం బిఎఫ్ఆర్ రిఫర్ చేయబడ్డప్పుడు మనం వెళ్ళి ఆ రోజు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేశాం కాబట్టి, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సహకరించింది కాబట్టి ఈ రోజు కంపెనీ ఈ రోజు వరకు కూడా నిలబడ్డదంటే ఆ రోజు పునాది అనమాట. అలాగే ఈ రోజు కూడా మనం ఈ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించాలంటే ఇవాళ రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడమే కాకుండా 10 గంటలు నిరహార దీక్ష కూడా ఆ రోజు కూర్చోవడం జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీసులో. అదే కాకుండా ప్రకటన వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారికి అలాగే హోమ్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఒక పరిశ్రమగా మాత్రం మీరు చూడొద్దు, ఎందుకంటే అది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. ఎంతో మంది ప్రాణత్యాగాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా నిర్వాసితులు 26,000 ఎకరాల పొలం భూమి ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి కర్మాగారం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కర్మాగారాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్ర ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మొట్టమొదటిగా రోజు ఢిల్లీలో చెప్పడం కూడా జరిగింది. చెప్పడమే కాకుండా ఈ రోజు వరకు కూడా ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా ఎన్నికల సందర్భంలో కూడా మన స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఇక్కడ కూటమిగా మనం ఎన్నికల ప్రచారం చేసుకునేటప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఒకటే చెప్పారు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, నా తాలూకా మొట్టమొదటి ఎజెండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించడం. కేవలం ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరలా పూర్వపరం టెంట్కి వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేశాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కదిలిస్తాం. ఈరోజు అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఒకే ఆలోచనతోనో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలమనే శక్తి మా దగ్గర ఉంది కాబట్టి మాకు కొంత సమయం కేటాయించండి అని చెప్పి ఆ రోజు టెంట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మనం. ఎందుకంటే ఎన్నికలు అయినట్టుగా మీరు చెప్పారు కదండి, ఇవాళ ఇంకా అవ్వలేదు ఏంటంటే 15 రోజులకి అడిగితే అది న్యాయంగా ఉన్నది. ఖచ్చితంగా మనం కొంత సమయం చేయడం వల్ల, ఎందుకంటే మనం 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉద్యమం చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ మంత్రి కూడా రాలేదండి. బహుశా మన ఉద్యమానికి భయపడి రాలేదని మనం అనుకుంటున్నాం,
కానీ అక్కడికి వెళ్తే ఈ రోజు చెప్పాలి కదా అని చెప్పి అది చెప్పడం ఇష్టం లేక రాలేదేమో అనుకుంటున్నాను నేను ఈ రోజు వరకు. కానీ అలా కాకుండా ఇవాళ కేంద్రంలో స్టీల్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం నిన్న 15 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటించడమే కాకుండా కంపెనీ తాలూకా విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి కర్మాగారాన్ని మనం ప్రైవేటీకరణ చేస్తే మనం ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంటుందని చెప్పి ఆయనే ప్రకటన చేశారు. ఆ ప్రకటన కూడా నమ్మే స్థితిలోనే మనం, ఎందుకంటే రాజకీయాలు ఏమన్నా కావచ్చు కానీ ఒక కేంద్ర మంత్రి స్టీల్ మినిస్టర్ వచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని చెప్పినప్పుడు దాన్ని విశ్వాసంలో తీసుకొని కేంద్రంలో, ఎందుకంటే ప్రకటన సరిపోదు, కేంద్రంలో కూడా చాలా రకరకాల ప్రయత్నాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా నమ్మకం ఉంది. రేపు ఎలాగా మనం పెద్దలు కూడా కోరారు. ఇప్పుడు రేపు స్టేట్ కమిటీ మీటింగ్ కూడా మరి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉంది. అక్కడికి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వస్తారు జనసేన పార్టీ నుంచి. ఖచ్చితంగా మీరు ఏదైతే 3 అంశాలు చెప్పారు కాబట్టి ఆ స్టేట్ కమిటీలో కూడా ఈ విషయం మీద పెద్దల దృష్టిని తీసుకెళ్లి ఖచ్చితంగా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడించి ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఆర్థికంగా, ఎందుకంటే ఎలాగా విలీనం అనేది మీ ప్రధానమైన డిమాండ్ ఉంది, మొట్టమొదటి అందరి తాలూకా డిమాండ్ కూడా అదే. కానీ ఇవాళ ఏంటంటే కొన్ని కార్మిక సంఘాలు విలీనాన్ని కూడా ఒప్పుకోలేదు ఆ రోజు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో మర్చి చేస్తే మన ఐడెంటిటీ పోతానో, లేకపోతే అక్కడ ప్రైవేట్ సేల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ సేల్స్ అయితే మనం కూడా అందులో ప్రైవేట్గా నైపుణ్యత ఉంటుందని చాలా వాదనలు నడిచాయి. అలాగే బీజేపీ నాయకత్వం దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు ఇష్టం లేదని, ఎందుకంటే ఆ మొహం చూడకూడదంటే ప్రైవేటీగా అన్నారు కదా. కానీ అల్టిమేట్ గా ఎవరు ప్రభుత్వంలో ఉంటే బీజేపీ ఉన్నారా, తెలుగుదేశం ఉన్నారా, కమ్యూనిస్ట్ ఉన్నారని కాదు, ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడం అన్నది కార్మిక సంఘాలుగా కానీ ఇక్కడ కార్మికులుగా కానీ ఎవరు నాయకత్వం ఇస్తున్నా వాళ్ళ తాలూకా బాధ్యత. అడగందే అమ్మన్నా పెట్టదంటారు. అందుగురించి ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ రోజు బీజేపీ ఉంటే బీజేపీ దగ్గరికి వెళ్ళాలి. అందుగురించి ఇవాళ బీజేపీలో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే రాజకీయ సమీకరణలు మారే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఇవాళ మన తాలూకా వాయిస్ అనేది ఢిల్లీలో మనం లేకపోతే లేదన్నది ఇవాళ కేంద్రంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాట కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మాట కావచ్చు, ఏది రాష్ట్రంలో బీజేపీ తాలూకా పెద్దల మాట కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా కంపెనీకి మంచి జరుగుతుంది. మన పోరాటం అనేది వృధా కాలేదు. ఖచ్చితంగా దీన్ని మనం సాధించుకోవడం కొంత ఓపికగా ముందుకెళ్దాం. ఏదైతే ఆర్థిక అంశాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో చేయవలసిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రేపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఈ కంపెనీకి ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పేది కూడా ఆశిస్తూ మీరు మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ వేరు కాదు, కంపెనీని రక్షించుకోవడం కోసం అందరం ఒకటే. అందుకని అందరూ కలిసి ఆ దిశగా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డిసిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఆయన వచ్చి ఉన్నారు. ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన టెక్నాలజీని ఎలా వాడాలో తెలిసిన వ్యక్తి. రైతుల పోరాటం ఆగిందంటే దాంట్లో మాక్సిమం పార్ట్ టెక్నాలజీ. ఎప్పుడు ఆయన క్యాంపెయిన్ చేయండి బాబాయ్ మొత్తుకుంటూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అది తట్టుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఇంకోటి కూడా ఏంటంటే, అంటే నేను ఎవరిని విమర్శిస్తాం కాదు కానీ మన ఆఫీసర్స్ లో కానీ మన నడిపే డైరెక్టర్స్ లో కానీ ఇంత ముందు ప్లాంట్ అంటే అది మనకు అమ్మలాగా ఉండేది. మనం ప్లాంట్ తోటి ఫుల్ అటాచ్డ్, అది ప్లాంట్ మనము సపరేట్ కాదుగా ఉండేది. ఆ అటాచ్మెంట్ తోటి ఇంతకుముందు డైరెక్టర్స్ కానీ జిఎంస్ కానీ ఆ విధంగా ముందుకు నడిచింది. ఈ రాను ఈ బాండింగ్ అనేది తగ్గిపోవటం వల్ల, సరైన కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లాగైంది. కానీ ఇంతకుముందు నాయకత్వం అలా ఉండేది కాదు బేసిక్ గా. ఇనివేండి, గవర్నమెంట్ మారింది, ఎన్డీఏ మనకు అనుకూలంగా ఉంది, మినిస్టర్ గారు గుడ్ స్టేట్మెంట్ వచ్చేది. కాకపోతే ఈ మెర్జర్ అనేది కొద్ది టైం పడుతుంది ప్రాక్టికల్ గా. ఎందుకంటే ఇక్కడ దీన్ని ఏదో వాల్యుయేషన్ చేయాలి, ఆల్రెడీ సేల్ లో కూడా కొద్ది ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి సెబీ క్లియరెన్స్లు కావాలి, కొద్ది ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ తప్పనిసరిగా అవుతుంది మటుకు నా నమ్మకం. లేకపోయినా ఇమ్మీడియట్ గా మన వాళ్ళు అడిగినట్టు చంద్రరావు వాళ్ళు దీనికి ఇప్పుడు ఆక్సిజన్ కావాలి, మనం ఇప్పుడు వెంటిలేటర్ మీద అంటే వర్కింగ్ క్యాపిటల్ కావాలి, కొద్ది అష్యూరెన్షియల్ కావాలి, మైన్స్ మనకి కొద్దిగా ఐరన్ ఓర్ 5 years 6 years మానిటోరియం అంటే మనకి ఏం చెల్లించుకునే వాళ్ళ తర్వాత చెల్లించేటట్టుగా మనకి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, కొన్ని అష్యూరెన్షియల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళము నడిచి పరిగెట్టిన తర్వాత తప్పనిసరిగా మిగతా మెజ్జర్లు గిజ్జర్లు అన్నీ అయిపోతాయి. తక్షణం మనం బయటకు వెళ్ళేదానికి, బయట పడేదానికి
ఆల్రెడీ మన వాళ్ళందరూ మంచి డైరెక్షన్ లోనే వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వాళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నా తగ్గట్టు నేను కూడా ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరుగుతుంది. ఎవరూ వదిలి కావద్దు. మన మధ్య అయిపోతుంది. థ్యాంక్ యూ ఎవరు వేదికగా అలంకరించిన మన సిపి చైర్మన్ మై ఫ్రెండ్ ఎంకే పాంచార్జీ, అదేవిధంగా ఇప్పుడు మన స్టీల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటన్, జనరల్ సెక్రటరీ కేవిడి ప్రసాద్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న పెద్దన్న మోటర్ గారు, అదేవిధంగా మన ఎస్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లయ్య గారు, కింద వేదిక కింద ఉన్నటువంటి మన మంత్రులు రాజశేఖర్ గారు, మన మంత్రి రాజు అన్ని కూడా ఆయనే. మనకు కూడా అదేవిధంగా మన ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ఆయన రిటైర్ అయిపోయినా సరే ఆయన యొక్క సారథ్యం కావాలనేసి ఇప్పటికి కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఐఎన్టీసీకి, అదేవిధంగా మన ఏపీసీ జనరల్ సెక్రటరీ, ఇప్పుడు రికగ్నైజ్డ్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆదినాన్ గారు, అదేవిధంగా మిగిలిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన స్టీల్ అసోసియేషన్ వారు వాళ్ళ సారథ్యంలో మంచి కార్యక్రమం పెట్టారు. ఇది ఈ శైలిలో రీమెటీరియల్ అనేది ఇంచుమించు చాలా కాలం నుంచి మనకి మన స్టీల్ అసోసియేషన్ ద్వారా వస్తుంది. ఆల్రెడీ మన డైరెక్టర్ సత్యనారాయణ గారు కూడా చెప్పారు. అయితే నేను 1921 జనరల్ సెక్రటరీ స్టీల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు 21లోనే జనవరిలో దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనేసి ప్రకటించడం జరిగింది. అయితే మొదట పేపర్లు వచ్చినప్పుడు ఇది ఏదో పేపర్ వాళ్ళు రాశారేమో, అది అవ్వదు, అది అయ్యి ఉండదు, వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని లేకపోవచ్చు అని మేము అపోహపడ్డాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కంపల్సరీ మనకి దీన్ని ప్రైవేటైజ్ చేస్తారనేసి తెలిసినప్పుడు నేను మొదటగా మన అన్న బాంచోర్ గారు కాల్ సార్, ఫస్ట్ ఐ కాల్ హిమ్ అవర్ బాంచోర్జీ బికాజ్ ఈజ్ అవర్ సిపి చైర్మన్. అయితే ఆయన ఒకటే చెప్పాడు, ఇది ప్రైవేటైజేషన్ అవ్వాలంటే ఏదైతే ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఒప్పుకున్నట్లయితేనే అది ప్రైవేటైజేషన్ అవుతుంది, లేకపోతే అవదనేసి ఆ రోజునే ఎవరు బాంచోర్ చెట్టు లైక్. అయితే అప్పటి చీఫ్ మినిస్టర్ కూడా మనకి ఇమ్మీడియట్ గా వచ్చి అక్కడ ఇది మన ఎయిర్పోర్ట్ లో ఆయన మన యొక్క యూనియన్ నాయకులందరినీ కూడా పిలవడం, పిలిచిన తర్వాత ఆయన కూడా కొద్ది మనకి వాగ్దానం చేయడం, ఈ విధంగా జరిగింది. అయితే మనం ఏమేమో స్టీల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ గా మేము ఫస్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా మన స్టీల్ మినిస్టర్ ధర్మేంద్ర గారు ఉండేవారు, ప్రధాన ధర్మేంద్ర ప్రధాన్. అప్పుడు మన ఎమ్మెల్సీ మాధవ్ గారిని పట్టుకుని ఆయన ద్వారా మనం అక్కడికి మా కంటే అంతా కూడా ఆ రోజు వెళ్ళి ఆ స్టీల్ మినిస్టర్ని కలవడం, కలిసిన తర్వాత ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ విధంగా ఒకటి కార్యక్రమం కూడా మన స్టీల్ అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అది. అదేవిధంగా జేడి లక్ష్మణ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అసలు కొంతమంది అయితే ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ అయితే ఏమైపోతుంది, మన ఉద్యోగాలు మనకు ఉంటాయి కదా, మన ప్లాంట్ మనదే కదా అనే అపోహలో కొంతమంది ఉండేవారు. అందుకే మనకు అప్పుడు జేడి లక్ష్మణ్ గారిని ఆయన జాయింట్ డైరెక్టర్ చేస్తున్నారు, ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా మనం FPL లో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. స్టీల్ ప్లాంట్ లో పెట్టినప్పుడు మన అందరు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరు కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అయితే మన ఎంప్లాయీస్ ఏం కోల్పోతారు, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఏం కోల్పోతుంది, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత జనాల ఎంప్లాయీస్ అందరు కూడా ఒక అవగాహన వచ్చింది. దాని మీద అది అవగాహన సదస్సు కింద మేము ఆ రోజు కండక్ట్ చేయడం జరిగింది.
అవగాహనలో మన వాళ్ళందరూ తెలిసి ప్రైవేటైజేషన్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి తెలిసి అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్స్ కూడా ఈ ఏవైతే ఈ పోరాటం చేస్తున్న వాటిలో కూడా మ్యాక్సిమం మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనం ఆయన ఇక్కడ తీసుకురావడం చేయడం వల్ల ఆయన కూడా దీని మీద ఒక బిల్ వేసి కోర్టులో ఇది ఇటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అనేసి ఆయన విధంగా తర్వాత చూసినట్లయితే మన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని ఒక ఏర్పడి మన యూనియన్స్ అందరూ కూడా కలిసి ఒక ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కూడా మన ఆల్రెడీ మన తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ గా అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ గా మనం వెళ్ళాలంటే మనకు సిడి రూల్స్ ఇవన్నీ కూడా రకరకాల మనకి అబ్జెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. మేము ఆల్రెడీ అప్పుడు మన రత్ గారు ఉండేవారు, అదేవిధంగా డాక్టర్ కేసీ దాస్ గారు కూడా ఉండేవారు డిపిగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కావాలంటే మీరు సైలెంట్ గా మీ అసోసియేషన్ బిల్డింగ్ లో కూర్చొని మీరు చేసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎలా పాదయాత్ర చేస్తామన్నా సరే మీరు ఆ పాదయాత్రలు అవి చేయడానికి వీల్లేదు, చేసినట్లయితే మీరు యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఆ టైంలోనే మేము మీటింగ్ పెట్టుకుని ఇక్కడ లైక్ దట్ అండ్ ఆల్ పీపుల్ బాంచర్జీ రిటర్న్ వన్ లెటర్ మేడ్ ఎ లెటర్ ఆన్ దట్ డే అండ్ సైన్డ్ all representatives of the steel plants and given to all Prime Minister Modi ji and also Steel Minister and other ministers. Also we submitted that recommendation in that through that meeting. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చెప్పారు మన ముందు వక్తలు ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కోర్సులో పవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కలవాలి అనేది. ఆ విధంగానే మనం ప్రతి ఒక్కరిని కలుస్తుండేవాళ్ళం. అప్పట్లో నిర్మలా సీతారామన్ జీ ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు కూడా వెళ్ళి కలిసామని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవీఎల్ గారు వచ్చేవారు, వీళ్ళందరినీ కూడా చేసేవాళ్ళం. అప్పుడు మన మంత్రి గారు కూడా మాతో పాటు వచ్చేవారు. ఆ విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు. కొంతమంది అయితే మన వాళ్ళకి వెళ్తాం, వాళ్ళే ప్రైవేటైజేషన్ పెడుతున్నారు కాబట్టి మనం వెళ్ళొద్దనేసి కూడా కొంతమంది చెప్తుండేవారు. అది సరే మన ముందు వక్తులు చెప్పారు అడగండి అమ్మాయినా పెట్టదనేసి. ఆ విధంగా వెళ్ళి ఆ రోజు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఆ విధంగా దీన్ని ఈ పోరాటాన్ని అలా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మన ప్రస్తుత కమిటీ కూడా మన కాటం గారు అయితే కేవిడి గారు అయితే మా కమిటీలో కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన కూడా మాతో పాటు వస్తూ ఉండేవాడు. ఆ విధంగా దీన్ని వదలకుండా మనం చేసుకుంటా వెళ్తున్నాం. అదేవిధంగా మనం వాళ్ళు కలిసినప్పుడు కూడా మా దగ్గర అయితే 2-3 సార్లు కామెంట్ చేశాడు. ఆయన ఇంచుమించు 5-6 సార్లు కలిసాం మేము. మీరు ఈ ప్లాంట్ గురించి మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఏ విధంగా కాపాడుకుంటారని. ఈ ఏ సిట్లో ఉన్నవాడు బి సిట్లో వస్తాడు, బి సిట్లో ఉన్నవాడు ఏ సిట్లో వస్తాడు, సి సిట్లో ఉన్నవాడు టోటల్ 8 అవర్స్ కూడా అక్కడే కూర్చుంటాడు. అవసరమైతే కొన్ని లీవ్లు కూడా పెట్టుకుంటాం. మేము పెట్టుకుని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అక్కడ పోరాటం మేము ఆఫ్ చెయ్యం, మా టెంట్ తీయము. అదేవిధంగా ఓసారి అయితే మేము ఈ ప్రమోషన్స్ గురించి వీటి గురించి వెళ్ళినప్పుడు కులస్తే అప్పుడు స్టేట్ మినిస్టర్ కులస్తే గారు అప్పుడు ఎవరు చెప్పి సెక్రటరీగా ఉండేవాడు మన మాస్టర్ గారు. అప్పుడు ఈ మేడే ఉన్న అపాయింట్మెంట్ విత్ కులస్తే గారి దగ్గరికి వెళ్తే ఒకటి అన్నాడు ఆయన, టెంట్ తీసారా లేదని అడిగాడు. ఆయన ఈ ఆస్కర్ డైరెక్ట్లీ ఆస్కర్ టెంట్ తీసారా లేదు మేము అని అడిగాడు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇక్కడ ఏదో నార్మల్ చేస్తున్నాము, వాళ్ళు ఎవరికి తెలియదు అని అనుకుంటారు. ఈ టెంట్ నేను వచ్చి టెంట్ లో కూడా చెప్పాను క్లియర్గా, ఈ టెంట్ తీగిపోవడం వల్లే వాళ్ళు భయపడి రావటం లేదండి. లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు వచ్చి ఆ రోజే ప్రైవేటైజేషన్ చేసేది ఏడు సార్ మంత్రి గారు, అవునా కాదా అని అడిగారు. అది ఈ విధంగా మనకి చదువుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు ఛాన్స్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఇది ఆయన కూడా రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పవన్ సాతారావు గారు ఇక్కడ దానికి రిప్రజెంటేటివ్ ఉండేవారు. ఆయన కూడా ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు.
అప్పుడు ఆ రోజు కూడా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పుడు స్టీల్ ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీగా నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంచుమించు 8 hours అక్కడ నిరాధాక్ష చేశారు. అంటే మనకి ఈ చీఫ్ మినిస్టర్ గారు ఒక సైడ్ నుంచి మనకి హెల్ప్ చేస్తున్నాడు. అది ఆయన ఏమైనా ఫెయిల్ అయినా ఇది చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని వదలడానికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ గారు వాటికి ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన ముక్కు చూపు మనిషి ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవనివ్వడానికి నేను చాలా పక్కగా నమ్ముతున్నాను. కాబట్టి మన స్టీల్ ప్లాంట్ వెళ్ళదు. అదేవిధంగా మొన్న ఈ మధ్యలో కూడా ఆఫ్టర్ తెలుగుదేశం ప్రెసిడెంట్ గా ఆయన నామినేటెడ్ అయినప్పుడు మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన వచ్చి కూడా ఆయన ఒకటే చెప్పాడు, మన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ టెట్కి వచ్చి ఒకటే చెప్పాడు ఆయన. నేను ఆల్రెడీ సీఎం గారిని కలిశాను, అదేవిధంగా బాబు లోకేష్ గారిని కూడా కలిశాను. వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవ్వం, గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తాం అనేసి చెప్పారనేసి కూడా ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఎక్కువ మాట కూడా చెప్పాడు, ఈ టట్ట మీరు తీసేసి ప్రాబ్లమ్ చేస్తామని అన్నప్పుడు మనలందరూ కూడా ఒకటే డెసిషన్ తీసుకున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టట్ట తీయకూడదు అది. కాబట్టి మనం ముందు వక్తలందరూ కూడా చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఈ పోరాటాలని ఆఫ్ చేయకూడదు. పోరాటాలు ఆఫ్ చేయకుండానే మనం ఇలా కంటిన్యూ చేసి ఎప్పుడైతే జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారో ఆ రోజు వరకు కూడా ఈ యొక్క పోరాటాలు కొనసాగించాలనేసి నేను మీ అందరినీ కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఒకటే చెప్పాడు, ఆయన ఓన్లీ పోరాటాల ద్వారా మనకి ఏదైనా సాధించుకోగలం. ఆ విధంగా మనం 1st January 24th 28th ఏమైనా చేశారు 2021లో. ఆ రోజు నుంచి కూడా మన పోరాటం స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మనకి ఈ ఛాన్స్ వచ్చింది. కాబట్టి దీన్ని జీవో వచ్చే వరకు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫ్ చేయకూడదు ఇది. అదేవిధంగా మన పెద్దలు చెప్పినట్టు మేము కూడా ఒకటి చెప్పుకొని వెళ్ళినప్పుడు ఇట్స్ ది స్టీల్ ప్లాంట్ ఆల్ అదర్ స్టీల్ ప్లాంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ వితౌట్ ఎనీ అజిటేషన్. కానీ మన యొక్క స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంటల్ స్టీల్ ప్లాంట్ ఇది, మనం సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. ఆ రోజు 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ స్టీల్ ప్లాంట్ మనం సాధించుకున్నాం. ఇట్స్ ఏ సెంటిమెంటల్ స్టీల్ ప్లాంట్. ఇది ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అనే నిదానంతోనే ఆ రోజు చేసుకుంటూ వెళ్ళి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. ఇప్పుడు మనం ముందే మన కేవిడి చెప్పాడు 71లో పైలాన్ వేశారు. పైలాన్ వేసిన తర్వాత కూడా 7 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. అదే కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఈ 4 రోజులు అయింది, మేము కూడా కంగారు పడక్కలేదు. మన పోరాటాలు చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి తెలుస్తుంటది, తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ఎగ్జిక్యూటివ్ తరఫున నా తరఫున కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఇదే విధంగా రావాలనేసి నేను కోరుకుంటున్నాను, ఎక్సైజ్ జనరల్ సెక్రటరీగా. అదేవిధంగా మన కాటం కూడా చెప్పాడు, ఈ మన ఫైనాన్స్ వాళ్ళు అయితే ఎంఎం వాళ్ళు అయితే పర్సనల్ వాళ్ళు అయితే వాళ్ళు ఏ పోరాటాలు కూడా రారు. ఈ రోజు వాళ్ళు వచ్చారంటే కూడా నిజంగా దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కూడా వాళ్ళు తెలియజేస్తున్న వాళ్ళకి కూడా తెలిసింది. కాబట్టి వాళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన బాంచారి గడుపు కూడా చెప్పాను నేను, మనకి ఈ శాలరీలు ఏదైతే ఉన్నదో ఎంప్లాయీ అన్నవాడికి శాలరీ ప్లస్ ప్రమోషన్స్ రెండే గుర్తింపులు ఎంప్లాయీస్ అన్నవాడికి. నన్నదర్ దాన్ని ఏది కూడా మనం కోరుకోం, ఓన్లీ శాలరీ. ఫస్ట్ శాలరీ కావాలి మనకి. అదేవిధంగా ఈ ప్రమోషన్స్ కావాలి ఎగ్జిక్యూటివ్స్కి. అలాగే ఆల్రెడీ 4 years నుంచి ఎగ్జిక్యూటివ్స్ ప్రమోషన్స్ ఇవ్వడం లేదు. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి మనకు ఇది వేజ్ రేటింగ్ కూడా జరగలేదు. అయినా సరే కనీసం ఈ శాలరీస్ ఆల్ ఎంప్లాయీస్ కి ఒకేసారి ఇవ్వాలి. అదే నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి 10వ తారీఖున ఇద్దాం, ఎగ్జిక్యూటివ్స్ 5వ తారీఖు ఇద్దాం అదే చాలా పొరపాటు అనేది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. అదేవిధంగా మనం చెప్పి చైర్మన్ కూడా చెప్పాను, ఒక లెటర్ రాయించమని రాసి సీఎండికి పంపించినట్లయితే అందరికి ఆల్ ఆర్ ఎంప్లాయీస్ ఆల్ ఆర్ యునానిమస్లీ యూ విల్ టేక్ ఇట్ వేసేసారు. నువ్వు గివ్ శాలరీ ఆర్ నాట్ శాలరీ అందరు కూడా ఒకసారి ఇవ్వండి. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా నేను జనరల్ సెక్రటరీ ఉండగా కూడా ఒక రత్ గారికి ఒకటే చెప్పాము. అప్పుడు మన
వీళ్ళందరూ కూడా ఉండేవారు. ఉన్నప్పుడు కూడా మాకు మీటింగ్లు పెడుతూ ఉండేవారు. మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఒక్కసారే చాలా ఉండేవారు. 2 రోజులు లేట్కి ఇస్తారు, 3 రోజులు ఇస్తారు, మీ ఇష్టం. ఓన్లీ మా వచ్చిన ఏప్రిల్లో ఉంటే శాలరీ ఒక 3 రోజులు అవతలిచ్చారు. తర్వాత నుంచి ఎక్కడ ట్యాక్స్ అయినా సరే ఆఫ్ చేసి మాకు శాలరీ ఇస్తుండేవారు కోవిడ్ టైంలో కూడా. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ శాలరీ ఇవ్వాలనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఇంతతో విరమిస్తున్నాను. విశాఖ వద్దు, విశాఖ వద్దు. రీమేచర్ ఆఫ్ RINL ఇంటూ సేల్, రీమేచర్ RINL ఇంటూ సేల్. థ్యాంక్ యూ అన్న. సభాధ్యక్షులు మిత్రులు చంద్రరావు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి సిఫీ నియోజకవర్గం బాంచోర్ గారు, సింగారా, అలాగే ధర్మ సత్యనారాయణ గారు గతంలో మరి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గా ఆయనకి, అలాగే సత్యనారాయణ గారు, కేవీడి గారు ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా గట్టి చేస్తుంటాడు. ఇప్పుడు ఏదో బాగా కనబడుతున్న ఏంటంటే కేవీడి, నరసింహం, ఎవరో వెంకటేశ్వరరావు, చంద్రరావు నలుగురు గట్టిగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు. నాయుడు కొంచెం అప్పుడప్పుడు కేకలు వేస్తుంటాడు. అలాగే మల్లయ్య గారు, ఈశ్వర్ గారికి అనుకున్న అందరికీ కూడా హృదయపు నమస్కారాలు. ఈరోజు మరి సెఫీ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ మాటూరు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే ఆయన పరమ సత్యనారాయణ గారు అన్ని విషయాలు మాట్లాడినందుకు ఎవరు మాట్లాడవసం లేదు. చాలా చక్కగా మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాడు ఆయన. ఎందుకంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏం జరిగిందో అన్న విషయాలు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడవసం లేదు. అంత చక్కగా చెప్పాడు ఆయన. మరి చంద్రరావుకి ఎట్లా తెలుసు, ఎందుకంటే ఎప్పుడు ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి వాడు కాబట్టి ఈరోజు ప్రెసిడెంట్ ఉండడం సీరియస్ అభినందనీయం. సో ఈ విధమైన ఎప్పుడు కంపెనీ కోసం ఆలోచించే వచ్చారు. అలాగే INT నుంచి మిత్రులందరికీ కూడా చాలా మంది రాగలిగారు. వారికి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ లో వచ్చినటువంటి ఆఫీసర్లకి, అలాగే దీన్ని సంఘీభావంగా ప్రకటించడానికి అన్ని నియంత్రణలకు మిత్రులు వచ్చారు. ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ లేబర్లో ఉన్నటువంటి మహిళలు కూడా రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ కాంట్రాక్ట్ మళ్ళా తీసుకెళ్లి సేల్ లో మెర్జ్ చేసేటైతే ఆటోమేటిక్ గా అన్ని సమస్యలు తీరుతాయని చెప్పే ఉద్దేశంతో మన అందరం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేస్తూ ఈ రోజు మరి వారికి కూడా ఒక వినూత్నమైన పందాలో వారు ఎక్కడైతే కొవ్వొత్తుల జంక్షన్ మన అమరవీరుల దగ్గర నుంచి వారి స్మృతికి మరి వారు శ్రద్ధాంజలి ఘటించి ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం, వారితో పాటు లేడీ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కూడా పాల్గొనడం నిజంగా అభినందించదగ్గ విషయం. తప్పనిసరిగా గవర్నమెంట్ కూడా ఇప్పటికే మనం చేసే పోరాటాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో INTC మిగతా యూనియన్ అందరం కూడా ఉన్నాం కాబట్టి అన్ని యూనియన్లు, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా ఇటు కేంద్రం మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు వారు వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళబట్టి ఈ రోజు కుమారస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాదంటూనే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురాలి. దీన్ని ఎక్కడ ఎవరు చేయాలి నిర్ణయం? ప్రధానమంత్రి మోడీ గారు మాత్రం చేయగలరు. దీనికి ఒక ఎపెక్స్ కమిటీ ఉంది. ఆ ఎపెక్స్ కమిటీలో నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి గారు, నితిన్ గడ్కరీ, వీటన్నిటి మీద కూడా ఢిల్లీ లెవెల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో ఇటు పోరాట కమిటీ ఎలాగో పోరాట పందాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేషన్స్ కానీ ప్రెస్ లో కూడా రోజు పొద్దున పేపర్లు చూస్తే రాజకీయ నాయకులదైనా రేడియో న్యూస్ కనపడదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారి, కేవీడి ప్రసాద్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పి సో ఆ విధమైనటువంటి ప్రొజెక్షన్ ఇవ్వగలిగారు. అంటే వారు కూడా మన పరమట సత్యనారాయణ చూసి నేర్చుకుని ఉంటారు. పరమట సత్యనారాయణ ఏంటంటే ఎప్పుడు కూడా దీనికి వెనుకాడే మనిషి కాదు ఆయన. ఈ రోజు ఇక్కడ భవనం వచ్చింది, బుద్ధ విహారు, రకరకాలన్నీ కూడా ఆయన చేస్తుంటాడు. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా డెలిబరేట్ గా, డేరింగ్ గా జయాస్ మీదకి వచ్చి మాట్లాడేటువంటి ఒక దీన్ని అంబేద్కర్ గారి భావజాలాలు పుని కూర్చున్నట్టు కాబట్టి ఆ విధమైన కార్యక్రమాలు కూడా చేశారు. సో ఈ రోజు అందువల్ల సమిష్టి కార్యక్రమాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం వెనుకని వేసింది. మనం చేసిన పోరాటాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం కానీ ప్రస్తుతం ప్రభుత్వం కానీ ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా తాలూకు సంఘీభావం ఉంటుందని చెప్పడమే కాకుండా మనతో పాటు డైరెక్ట్ గా వచ్చే అనేకమైన కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొనేటట్టు చేయడంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అలాగే యూనియన్స్ కూడా సఫలీకృతం అయ్యాయి. ఈ సఫలీకృతం అవడంతోనే ఈ రోజు ఆయన అన్నాడు, మోడీ గారు దేశంలో ఎంత అన్నాడు, 420 వచ్చేస్తే మాకు సీట్లు అన్నాడు. ఆ 420 రాలేదు కానీ ఎంత వచ్చింది, 240 వచ్చింది. ఏదైనా మొత్తం ఫిగర్ మారి, ఫిగర్ 420 అన్నాడు, 240 వచ్చింది.
ఈ 240 వచ్చేసరికి ఏంటంటే వారికి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆలోచన చేసే పరిస్థితి వచ్చారు కాబట్టి రేపు బడ్జెట్ లో కూడా మాట్లాడతారు. ఈ విషయాలు ఎప్పటికప్పుడు పార్లమెంట్ ద్వారా అందరం కూడా సంతకాలు పెట్టించి అన్ని రాజకీయ పార్టీల చేత ప్రధానమంత్రికి కాగితాలు పెట్టించిన ఆ రోజు స్పందన లేదు. లేదనుకుంటున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు అక్కడ ఢిల్లీలో కలిసాం, విశాఖపట్నంలో కలిసి అన్ని కార్మిక సంఘాలు కూడా ఢిల్లీలో కలవడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది కలిసాం. ఈ విధంగా ఎవరు కలిసినా మేము అందరూ చూస్తున్నాం చేస్తున్నాం చెప్పడం తప్ప ఇప్పుడు ఏంటంటే ఒక స్వయాన గతంలో మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడు కుమారస్వామి ఒకసారి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో వచ్చాడు, ఒకసారి బీజేపీ సపోర్ట్ తో వచ్చారు, ఇప్పుడు మళ్ళా బీజేపీతో అయినాడు. కేంద్ర ప్రభుత్వంలో మరి ఆయన ప్రధానమైనటువంటి శాఖకి హెవీ ఇండస్ట్రీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదైనా జరగాలంటే హెవీ ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి అటువంటి శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ప్రధానమంత్రి గారికి ఖచ్చితంగా నోటిస్తాడు. ముందు 1.5 month అన్నాడు, కానీ అందరూ అల్టిమేట్ గా మాట 2 months లో ఈ కార్యక్రమం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ 2 months వరకు మనం వెయిట్ మన కార్యక్రమాలు సాఫీగా జరుగుతుండాలి. ఈ కార్యక్రమాలు ఆగేది లేదు. ఈ కార్యక్రమాలు చేస్తూనే 2 నెలల తర్వాత మళ్ళా ఏమైనా తోక ముడిస్తే మరి పెద్ద ఎత్తున ఈ రోజు ఎక్కడి నుంచి మీరు బొబ్బోతుల జంక్షన్ చేశారు, అలా కాకుండా కోకోవన్ నుంచి మొత్తం పట్టుకొని మరి దాదాపు అందరూ వచ్చారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మనందరం కూడా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. అది లేకుండానే బడ్జెట్ లోనే చాలా వరకు మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మన ముందున్నటువంటి కర్తవ్యం ఒకటేంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో ఎందుకు మెర్జ్ చేయమని అడుగుతున్నారు అన్నది మనం ఆలోచన చేసినట్టయితే సెయిల్ లో మెర్జ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే ఉభయ కుషిలో పని. ముందు గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే ఆ సెయిల్ లో ఆల్రెడీ 30% 35% దగ్గర ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ ఉంది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్ లో కలిపితే గవర్నమెంట్ దాని పర్పస్ కూడా సర్వ్ అయినట్టు 35% అయిపోయింది. మరి అక్కడ కలిపితే ఏంటంటే ఇక్కడ మీరు మైన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ రోజు ఛత్తీస్గఢ్ లోనో ఓఎండీసీ తీసుకున్నాం, ఆ ఓఎండీసీ కూడా అమ్మేస్తారంట, నమ్మడానికి వీల్లేదు అంటున్నాం మనం. ఎందుకంటే ఓఎండీసీ ఒరిస్సాలో ఉంది, ఒక మైన్ ఏదో స్టార్ట్ చేశారు, ఇంకో 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉన్నాయి, అవన్నీ కూడా అవుతే లీగల్ క్లియరెన్స్ అవుతే అక్కడ నుంచి మెటీరియల్ తెచ్చుకుంటే కొంతవరకు మన లాభం ఏర్పడుతుంది. సో ఈ 2 కంపెనీ రాష్ట్రాల్లో యూనిట్ పెట్టాలంటే ఇప్పుడు మైనింగ్ పాలసీలో ఎక్కడైనా ఒక కంపెనీకి మైన్స్ కావాలనుకుంటే ఒక యూనిట్ పెట్టాలి. అక్కడ ఒక యూనిట్ పెట్టాలంటే మన కంపెనీ ఎంప్లాయీస్ అందరికి కూడా అంటే ఎగ్జిక్యూటివ్ కానీ లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎవరికి కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి వాడు ఇంకో కంపెనీ ఇంకో యూనిట్ ఏం పెట్టగలుగుతారు. అందువల్ల సెయిల్ దగ్గర విస్తారంగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, బాయిలర్ కోల్ ఉంది. ఈ బాయిలర్ కోల్ కొంచెం బ్లెండ్ చేస్తుంటారు కాబట్టి సాధారణంగా చెప్పగల 10% 20% అలా బ్లెండ్ చేస్తున్నట్టు ప్రధానంగా అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచో న్యూజిలాండ్ నుంచో లేదా రష్యా నుంచో ఇంకో దగ్గర నుంచి మనం కోకింగ్ కోల్ తెచ్చుకో తప్పదు. లైమ్ కూడా అక్కడ నుంచి తెచ్చుకోవాలి. మన జగ్గపేట లైమ్ అంటే అది పనికిరాదు. జగ్గపేట లైమ్ మామూలు ఇంకో దాన్ని వాడతారు. ఇక్కడ కొన్నిటికి అది లైమ్ ఎక్కడైతే మన సిఆర్ఎంపీ వాడేది కూడా ఆస్ట్రేలియన్ కోల్, ఇది లైమ్. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అందువల్ల సెయిల్లో మెర్జర్ చేయాలని అడుగుతాం. ఇప్పుడు సెయిల్ మెర్జ్ చేస్తే ఆటోమేటిక్ గా వేజ్ రీజన్ కూడా అవుతుంది. ఎందువల్లంటే ఒకప్పుడు విఐఎస్ఆర్ దేవగౌడ్ గారు ఈరోజు కుమారస్వామి గారు నాన్నగారే ఆయన ప్రధానమంత్రి చేశాడు. ప్రధానమంత్రి చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన కల్పించాడు ఆయన రాజకీయ నిర్ణయం తీసుకొని. ఇప్పుడు కూడా అలాగే రాజకీయ నిర్ణయం తీసుకొని కలపాలి ఇక్కడ. దీన్ని ఆ విధంగా కలిపితేనే సేవ్ అవుతుంది. ఇప్పుడు విఐఎస్ఆర్ పెద్దగా లాభాలు లేని కంపెనీ, దాని వాళ్ళకి ఏమో జీతాలు వచ్చేస్తున్నాయి. ఎల్ఆర్ స్టీల్ ప్లాంట్ దుర్గాపూర్ లో మూత, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. సేలం స్టీల్ ప్లాంట్ లాభాల్లో లేదు, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి. ఏం పాపం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు తక్కువ మంది సిబ్బందితో అయినా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసి దేశ విదేశాల్లో ఏ ప్రాజెక్ట్ అయితే కట్టారో మీరు మోడీ గారు కలగన్నట్టు సర్దార్ ప్రాజెక్ట్ కట్టారు, మెట్రో కట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి అన్నిటి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ వాడతారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి సహకారం అందించరు. ఇది జాతీయ సంపద. ఈ జాతీయ సంపద పట్టించుకోవాలి. మన దగ్గర ఆఫీసర్లు అందరూ ఉన్నారు, ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంజనీర్స్ కూడా వచ్చి ఉంటారు అందరూ కూడా. నేను గోస్తా ఇప్పుడు మినిస్టర్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెక్రటరీ వచ్చినప్పుడు అప్పుడు ఏ సిబిఐ ఉండదు, ఏ విజిలెన్స్ ఉండదు. రకరకాల చున్నాలు వేసేస్తారు, రంగులు వేసేస్తారు, లేదా బ్రహ్మాండ 4 కార్లు పెడతారు, ఇంకోటి చేస్తారు, హోటల్లో రూములు బుక్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అప్పుడు టెండర్లో పెయింటింగ్లు వేస్తారు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడ జరుగుతుంది? కంపెనీ లోపల ఉన్నటువంటి ఆఫీసర్ అసోసియేషన్ కూడా పట్టుకోవాల్సినంత కూడా పీపీఎం లో వెళ్ళిపోతుంటది. సిఎస్ వాళ్ళ ఏంటంటే వాళ్ళకు 10,000 రూపాయలు ఎంత ఖర్చు పెడతాడు. వాడు కరపత్రం వేసాడు, ఐఎన్టీ చూడు కరపత్రం వేస్తాడు, 15,000 ఖర్చు పెడతాడు. ఐఎన్టీ చూడేసి ఏఎన్టీ చూడ వేస్తారు. ఈ 3 ప్రధాన సంఘాలు, వీళ్ళు ముగ్గురు కొంతమంది తోకలు. ఈ విధమైనటువంటి అందరు బల్లెడు వచ్చిన తర్వాత అందరూ ఏమైపోతారు? అందరూ కూడా ఈ ముగ్గురికే కొంతమంది ఉంటారు. ఎవరో ఒకరో, ఇద్దరో, 1 6 లేదా 9 మంది 10 మంది మళ్ళీ కూర్చుంటారు. అందరూ కూడా
మేమందరం మళ్ళీ ఒక్కొక్క ఇదండి ఇలా ఒకరి మీద చేసుకున్న దానికి ఏమవుతుంది అంతా కూడా మనలో మనం వీక్నెస్ చూడు చాలా మంది రిజైన్ చేశారు. వాళ్ళ గ్రోత్ లేదు, ప్రమోషన్స్ లేవు, వేది రోజులు లేదు. ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు తీసేస్తుంటారు. వాడు ఎవడైనా పాపం ఎగ్జిక్యూటివ్ హెచ్ఓడి ఎవరైనా సహకరించాలని ఇంజనీర్ సహకరిద్దామన్నా వీళ్ళు మా పర్సనల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పర్సన్ చెప్పాడు. డైరెక్టర్ పర్సన్ ఎప్పుడు ఎక్కడ వచ్చాడో ఎవరికి తెలియదు. ఆయన ఇష్టానుసారం ఒకరు బిహేవ్ చేస్తాడు. ఇది పరిస్థితి. ఎవరిని తీయలేకుండా మనం కాపాడగలరు. ఒకవేళ ఎవరైనా, ఎందుకంటే సంతకం పెట్టేది మీరు కాబట్టి వాళ్ళ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిథింగ్ ప్రిపేర్ చేస్తారు, డ్రాఫ్ట్ అంతా ప్రిపేర్ చేస్తారు, మీకే సంతకం పెట్టి చేస్తుంటారు. అల్టిమేట్ గా దొరికిపోయేది ఆ కుటుంబాలందరూ రోడ్లు మీద పడుతున్నాయి. సో ఇటువంటివి లేకుండా ఎడ్యుకేషన్ కూడా చేయాలి. తప్పనిసరి మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నమ్మనివ్వకుండా ఆపుకుంటాం. అంతేకాకుండా మనం వర్కర్స్ కూడా ఎదురు చూస్తుంది. ఇలా చెప్పినట్టు సకాలంలో జీతాలు ఇవ్వాలి. జీతాల కోసం మన ఫైటింగ్ ఏంటండి ఈ పరిస్థితి. ఇవ్వలేరు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మళ్ళా మీ అందరినీ కాంట్రిబ్యూట్ చేయమంటారు. ఇస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడికి? ఆ డైరెక్టర్లో సీఎండి ఊరేగుతాడు ఎక్కడికో, దుబాయ్కి వెళ్ళిపోవడానికో, లేకపోతే ఇంకో దగ్గర బ్యాంకాక్ వెళ్ళిపోవడానికో, లేదు ఇంకో కంట్రీకి వెళ్ళడానికి మన డబ్బులతో వేరేదానికా? ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా. సో దీని మీద మనం అందరం కూడా కలిసిమెలిసి వెళ్దామని తప్పనిసరిగా ఈ కంపెనీని కాపాడుకుందాం. ఈ కంపెనీతో పాటు మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. మన జీవితాలు కాదు, భావి తరాలు మన ఆదర్శంగా నిలబడాలి కాబట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మీకు మరి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ఏమైనా తప్పులు మాట్లాడి క్షమించండి. మనందరం కలిసిమెలిసిగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Don't forget to like, subscribe and share the videos.